సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ డాక్టర్ బి అనురాధ ఆదేశాల మేరకు సైబర్ జాగృతి దివాస్ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ప్రగతి జూనియర్ కాలేజీ విద్యార్థులకు సైబర్ నేరగాళ్లకు పాల్పడే ఆర్థిక నేరాలు మరియు ఆర్థికేతర నేరాలపై అవగాహన కల్పించారు. గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు, ఓటీపీ ఫ్రాడ్స్, బయోమెట్రిక్, క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఆన్లైన్ పేమెంట్స్, అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్, ఫెడెక్స్ కొరియర్స్, ఫ్రెండ్స్ లోన్ యాప్లను, ఓటీపీ OLX ఫ్రాడ్ల గురించి, నకిలీ సిమ్ కార్డ్స్, లోన్ యాప్స్, నకిలీ వెబ్సైట్లను www.cybercrime.gov.in సైబర్ టోల్ ఫ్రీ నంబర్ 1930 ఇంపార్టెన్స్ పై గురించి తెలిపారు. ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయుటకు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడంతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని తమ ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులకు, బంధువులకు, చుట్టుపక్కల వారికి మీ గ్రామంలో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినా వెంటనే సైబర్ నేరాల గురించి 1930 అనే నంబర్ టోల్ ఫ్రీకి నంబర్ చేయాలన్నారు. మీ అమ్మానాలు ఎంతవరకు కష్టపడి మిమ్మల్ని ఈ పొజిషన్ తీసుకురావడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళు కష్టపడి మీరు బాగుండాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ మీరు మన ప్రయోజకులు వేయాలనుకోండి, వాళ్ళ కష్టం మొత్తం పోతుంది. అవునా కాదు? కాబట్టి ముఖ్యంగా మీరు ఆలోచించుకోండి. ఈ వయసులో మీరు చేసే పనులు ఎంతవరకు అవసరం ఉన్న విషయాలు పట్టించుకోండి, అవసరం లేని విషయాల గురించి మర్చిపోండి. వారితో పాటుగా మీరు చేస్తున్న పని, ఈరోజు ఉదయం 6 గంటలు లేచినప్పుడు నెక్స్ట్ రోజు ఉదయం 6 గంటలు, ఈ 24 అవర్స్లో నేను ఏం చేస్తున్నాను అనే విషయం పైన క్వశ్చన్ మార్క్ చేసుకోండి. నేను చదువుతున్నానా లేదా, చదివినంత సేపులో ఎంతవరకు నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, దీన్ని ఎంతవరకు నేను ఇంప్లిమెంట్ చేయగలుగుతాను అనే దానిపైన ఆలోచించుకొని ముందుకు వెళ్ళారనుకోండి, మీరు ఏదనుకుంటే సాధిస్తారు. ఇఫ్ వన్స్ ఒక్కసారి కనుక మీరు ఏదో ఒక పొజిషన్లో ఏదో ఒక జాబ్ మీరు కొట్టారనుకోండి, మీకు కావాల్సిన విషయాలు వచ్చేస్తుంది. మీకు కావాల్సిన మీరు ఏదనుకుంటే అది వచ్చేస్తుంది. ఇప్పుడు అనుకుంటున్నారు కదా, ఈ వయసులో మీకు తెలియట్లేదు. ఒక అమ్మాయి అయితే ఈ అబ్బాయి నాకు మాట్లాడాలి, ఈ అబ్బాయి లవ్ చేయాలి, ఈ అబ్బాయి తిరగాలని ఆలోచన, అది కాదు. ఇఫ్ వన్స్ ఒకసారి నువ్వు జాబ్ కొట్టి ఒక మంచి పొజిషన్ వెళ్ళావనుకో, నీవేందమ్మా నీ కొండ మీద కోత వస్తుంది. నువ్వు అనుకున్న అబ్బాయి రావచ్చు, అనుకున్న అమ్మాయి వచ్చేస్తుంది. నువ్వు ఇఫ్ వన్స్ ఒకసారి కష్టపడి నువ్వు IAS, IPS, వేరే జాబ్లు, గవర్నమెంట్ జాబ్లు, దేంట్లో ఒక దాంట్లో లేక ఏదో బిజినెస్లో ఏదో రకరకాలు ఉన్నాయి. ఒక్క జాబ్ ఒకటే కాదు, రకరకాలు మన బిజినెస్ ఉన్నాయి. ఎప్పుడు వస్తాయి అవన్నీ? కష్టపడి చదివి మంచి ప్రయోజకులు అయినప్పుడే తెలుస్తుంది. అవి కనుక చేసి ఒక పొజిషన్కి మీరు వెళ్ళారనుకోండి, మీకు కావాల్సినవన్నీ మీకు వెతుక్కుంటూ వస్తాయి. అదొక్కటి మనసులో పెట్టుకోండి. ఈ వయసులో కనుక మీరు తెలుసో తెలియక ఒక్కసారి తప్పిదాం, ఏదైనా చిన్న తప్పు చేశారనుకోండి, అది లైఫ్ లాంగ్ మీరు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు చేసే పని ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పేసి. ముఖ్యంగా ఫోన్లు వాడుతున్నారు, ఫోన్ గురించి వాడే ఎన్ని మంచి విషయాలు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు మాత్రమే వాడండి. అవసరం లేని విషయాల గురించి బంద్ చేయండి. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేస్తున్నారు మీరు. సోషల్ మీడియా యాప్స్లో మీకు తెలుసు, అందులో మంచి కంటే ఎంతవరకు మంచి ఉందో చెడు కూడా అదే విధంగా ఉన్నది. అన్నెసరీ విషయాల గురించి అందులో డిస్కషన్ చేయడం కానీ, లేని విషయాల గురించి ఆలోచించడం కానీ, అన్నోన్ పర్సన్స్ మాట్లాడడం కానీ, అటువంటి విషయాలు చేయకుండా ఉండండి. ముఖ్యంగా అమ్మాయిలు లేదా అబ్బాయిలు కూడా కావచ్చు, అందరూ కూడా మీకు సంబంధించిన ప్రొఫైల్ ఫోటోలో మీ ఫోటో గురించి ఒక్కసారి ఆలోచించుకోండి. నేను చేస్తుంది కరెక్టా కాదా, దీంట్లో ఎంతవరకు కరెక్ట్ అని నువ్వు చేసే ప్రతి పనిని ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఒక్కసారి ఎవరు తెలుసో తెలియక తప్పు చేస్తే రెక్టిఫై చేసుకోవడానికి చేయాలి తప్ప దాన్నే కంటిన్యూ చేయకుండా ఉండవలసిన మార్గాలు వెతుక్కోండి. అది చేస్తేనే మీ భవిష్యత్తు బాగుంటుంది తప్ప అందరితో పాటు నేనున్నానంటే ఎవ్వరు ఏం చేయలేమండి. అదొక్కడి గుర్తుంచుకోండి, మరీ ఆలోచించుకోండి. అమ్మాయిలు ముఖ్యంగా మీరు చూడండి, మీ భవిష్యత్తు బాగుండాలి, ఉన్న మంచి అవకాశాలు ఉన్నాయి, ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. అన్నెసరీగా మీ జీవితాలు అన్యాయం చేసుకోవద్దు అన్న విషయం మాత్రం మర్చిపోకూడదు. రీసెంట్గా నిన్న రాత్రి 10 గంటలకు ఒక ఎవిడెన్స్ కూడా అయింది. ఒక అమ్మాయి ఎడ్యుకేషన్ అప్పుడు చదువుకుంటున్న అమ్మాయి, దీనికి పేరు చెప్పకూడదు మేము, ఆ అమ్మాయి అదే స్కూల్లో పోయి నేను ఆల్రెడీ 2 times అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. ఆ అమ్మాయి నేను చెప్పకూడదులే కానీ వాళ్ళ ఇంటి అమ్మాయి ఆమె ఎన్ని రకాల గారాభంగా పంచుకున్నారు, అన్ని రకాల గారాభం పెంచుకుంటున్నారు. వాడు ఆపోజిట్ అదే విలేజ్ సంబంధించిన ఒక అబ్బాయి ఉన్నాడు, పనికి మానవుడు. వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ దేంట్లోనా కానీ మీకు సంబంధించిన ప్రొఫైల్ పిక్ ఫోటో పెట్టుకోవద్దు. మీకు తెలుసో తెలియక ఒక్కోసారి పెట్టుకున్నట్లయితే చాలా మంది తెలియకుండా కావాలని మీ యొక్క ఫేస్ మాత్రమే ఉంచి మిగతా పార్ట్స్ అని చేంజ్ చేసుకుంటా మార్పింగ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సేమ్ అదే విషయం మీరు మీ ద్వారా కాకుండా మీకు తెలిసిన 20 మందికి, మీ కాలేజీలో, మీ చుట్టుపక్కల బంధువులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ విలేజ్లో అందరికీ తెలియపరచాలి ఈ విషయాలు. సార్ ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి. మీకు చాలా మంది మీ పేరెంట్స్కు తెలియదు. ఈ మధ్య
వాళ్ళకి ఏమవుతున్నారంటే నేను బ్యాంక్ నుంచి కేవైసీ అప్డేట్ చేయండి, బ్యాంక్ ఆధార్ కార్డ్ అప్డేట్ చేయండి, అదేవిధంగా మీకు లోన్స్ ఇస్తాము అనే విషయాలు కూడా వాళ్ళకి తెలియదు. ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది, ఓటీపీ నెంబర్ మీరు క్లిక్ చేశారనుకోండి మీ అకౌంట్లో ఇంత డబ్బులు పడతాయి, లేకపోతే మీ సంబంధించిన వ్యక్తిగత సమాచారం మీకు తెలుసో తెలియక వాళ్ళు తెలియకుండా నీకు ఇలా ఉందండి మీ బ్యాంకులో నేను లోన్ ఇస్తాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పేసి ఆలోచన, లేదనుకుంటే ఏదైనా ఒక ఈ లింక్ ఇస్తాము, ఈ లింక్ని మీకు క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి మీకు ఈ విధంగా మంచి జరుగుతుంది, లేక ఈ సంబంధించి డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆన్లైన్లో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఎటువంటి మెసేజ్లు వచ్చినా ఫోన్ కాల్స్ వచ్చినా మీరు ఎవరు రెస్పాండ్ అవ్వద్దన్న విషయము కంపల్సరీ. ఏదైనా వ్యక్తి ఎవరైనా తెలుసో తెలియకో ఎవరైనా అలాంటి చేసినట్లయితే ఇమీడియట్గా 1930 కాల్ చేయమని చెప్పండి. ప్రతి ఒక్కరికి మీ పేరెంట్స్ చెప్పండి, బంధువులకు, చుట్టాలకు అందరూ తెలియపరచాలి. ఒక్కొక్క పర్సన్ చెప్తారా? ఖాళీ సార్ చెప్తున్నారు సార్ అంతే కదా ఆలోచిస్తున్నారా?